హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. సో చాలా డేస్ తర్వాత నేను వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి 9th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, సీజీఎల్ ఎగ్జామ్స్. సో ఈ 1 వీక్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామందికి ఫస్ట్ అయితే ఉండదు, సెకండ్ లైక్ 10th 11th 17th 22. సో మన గ్రూప్లో ఎవరైతే ఫస్ట్ డే అయితే ఎగ్జామ్ ఎవరికి రానట్టుంది, అక్కడ కొన్ని మెసేజెస్ చూశాను. ఓకేనా. సో ఈ 1 వీక్ మీరు ఎలా ఉండాలి, ఓకేనా, ఎలా మోటివేటివ్గా ఉండాలి, ఏం చేయాలని చెప్పేసి ఈ వీడియో మెయిన్ ఉద్దేశం. ఓకేనా. సో నన్ను నా జర్నీ మొత్తం మోటివేట్ చేసిన ఒక స్టోరీ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి మన ఛానల్ సజెస్ట్ చేయండి. అండ్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా నేను ఇంకా స్టార్ట్ చేస్తాను. ఓకేనా. అండ్ ఈ వీడియో తర్వాత నేను 2025 యొక్క సీజీఎల్ స్ట్రాటజీ చెప్పేసి దాని తర్వాత నుంచి నేను మ్యాథ్స్ క్లాసెస్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో సారీ ఫర్ ద బ్రేక్. ఒక 4 వీక్స్ కంప్లీట్ అయింది. సో ఈ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాను, మిడిల్ ఆఫ్ ద వీక్ కానీ ఈ వీక్ లాస్ట్ నుంచి కానీ. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సీజీఎల్ ప్రిపేర్ అవుతున్నారు కదా, ఎవరైతే 70-75% కంటే ఎక్కువ సిలబస్ కవర్ చేశారో వాళ్ళైతే ఈ అటెంప్ట్ మాత్రం చాలా చాలా సీరియస్గా ఇవ్వండి. మీరు టైర్ 1 క్లియర్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఎందుకంటే మీరు టైర్ 1 క్లియర్ చేశారంటే మీరు టైర్ 2కి ఆటోమేటిక్గా ఒక 90 days, ఓకేనా, మళ్ళీ టైం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం స్లోగా ప్రిపేర్ అయ్యి మీరు టైర్ 2 క్రాక్ చేయొచ్చు. అండ్ అలాగే 70-75% కంటే తక్కువ సిలబస్ కవర్ చేసినా కూడా మీరైతే డిమోటివేట్ అవ్వద్దు. మీరు మీ ఫుల్ ఎఫర్ట్స్ అయితే పెట్టండి ఈ అటెంప్ట్ మీద. ఓకేనా. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకైతే ఒక క్లారిటీ ఉంటుంది కదా, సో టైర్ 1 క్లియర్ అవుతుందా లేదా అని. ఎందుకంటే మనకి ఎగ్జామ్ రాసిన తర్వాత అర్థమవుతుంది మనం ఎలా రాసామని. అండ్ వర్స్ట్ సిచ్యువేషన్ మనకి 1 వీక్ 10 daysలో మనకి ఆన్సర్ కీ వస్తుంది. ఆన్సర్ కీ వచ్చిన తర్వాత మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అన్నీ తెలుస్తాయి కదా. సో అప్పటికి మీరు 25 ప్రిపేర్ అవ్వాలా లేదా టైర్ 2కి ప్రిపేర్ అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకేనా. అండ్ ఒకవేళ మీరు ఈ ఫస్ట్ అటెంప్ట్ అయ్యి తక్కువ స్కోర్ ఇస్తే డిమోటివేట్ అవ్వద్దు. ఓకేనా. సో ఫస్ట్ అటెంప్ట్లో కొట్టాలంటే చాలా చాలా ఎక్కువ ప్రిపరేషన్ ఉండాలి. సో చాలామంది మన గ్రూప్లో ఈ మధ్య అంటే లైక్ చాలామంది ఇయర్ బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ అవుతుంది కదా, సో వాళ్ళు ఈ మధ్య కోచింగ్ తీసుకున్నారు కాబట్టి అంత లాంగ్ టైం అయితే ఉండదు. సో మీరు డిమోటివేటెడ్ అయితే అవ్వద్దు సరిగ్గా ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేకపోతున్నామని. ఓకేనా. సో నేను విన్న స్టోరీ ఏంటంటే నన్ను మోటివేట్ చేసిన స్టోరీ, అది నా డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక ఐపీఎస్ అనుకుంటా, ఐపీఎస్ ఆర్ ఐఆర్ఎస్ నాకు సరిగ్గా ఐడియా లేదు, తరుణ్ రెడ్డి అని చెప్పేసి ఐపీఎస్ మేబీ ఐపీఎస్ అతను తన మామూలుగా ఐఏఎస్ ఐపీఎస్ అయిన తర్వాత మనకి స్పీచెస్ ఇస్తారు కదా, ఏదో కాలేజీలోనే ఎక్కడో స్పీచ్ ఇచ్చినప్పుడు మా ఫ్రెండ్ ఆ వీడియోని నాకు షేర్ చేశాడు. ఓకేనా. ఆ వీడియోలో నాకు ఆ స్టోరీ అయితే నాకు బాగా నచ్చింది. ఆ స్టోరీ నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నాను. చాలామంది ఈ స్టోరీ వినుండొచ్చు. ఓకేనా. విన్నవాళ్ళు ఇది కొంచెం నాకైతే బాగా మోటివేటెడ్గా అనిపించింది. సో మీకోసం ఒకసారి షేర్ చేస్తాను. సో ఆ స్టోరీ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, సో ఒక టీచర్ దగ్గర గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓల్డెన్ డేస్లో వీళ్ళు ఉంటారు కదా, లైక్ గురుకులాల్లో స్టూడెంట్స్ ఉంటారు కదా. సో అందులో ఆ టీచర్ ఎప్పుడు స్టూడెంట్స్తో మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మనకి బర్నింగ్ డిజైర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తా ఉంటారంట త్రూ అవుట్ ద లైక్ డైలీ క్లాసెస్లో. సో ఎట్ 1 point ఆఫ్ టైం ఒక స్టూడెంట్ అంటే ఆ టీచర్ని అడుగుతాడు, సార్ మీరు డైలీ బర్నింగ్ డిజైర్ అంటున్నారు, సో అసలు బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి అని అడుగుతాడు. సో ఆ టీచర్ ఏం చెప్తారంటే, ఓకే నైస్ క్వశ్చన్, నువ్వు రేపు మార్నింగ్, ఓకేనా, రేపు మార్నింగ్ నేను బాత్కి వెళ్ళేటప్పుడు సో నాతో రా అని చెప్పేసి అతను ఆ స్టూడెంట్కి చెప్పేసి రమ్మంటాడు, నీకు ఆ బర్నింగ్ డిజైర్ ఏంటో నేను క్లియర్గా చెప్తాను అని చెప్పేసి. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ బాత్కి ఒక రివర్ దగ్గరికి వెళ్తారు. సో రివర్ దగ్గరతో ఆ టీచర్స్ స్టూడెంట్ కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత మనకి రివర్ బాత్లో 3 మునుకులు వేస్తారు కదా, అట్లాగా ఇద్దరు కలిసి ఫస్ట్ మునుకు వేశారు. నెక్స్ట్ పైకి లేచిన తర్వాత మళ్ళీ టీచర్ స్టూడెంట్ ఇద్దరు 2వ మునుకు వేశారు. నెక్స్ట్ థర్డ్ మునుకు వేసేటప్పుడు స్టూడెంట్ మునిగిన తర్వాత టీచర్ ఆ స్టూడెంట్ హెడ్ని గట్టిగా పట్టుకుంటారు అనమాట, పైకి లేవకుండా గట్టిగా పట్టుకుంటే ఫస్ట్ స్టూడెంట్ ఏమనుకుంటుంటే
సార్ నాతో కొంచెం లైక్ మాక్ చేస్తున్నాడు, సరదా చేస్తున్నాడు అని చెప్పేసి పైకి రావడానికి ట్రై చేయడు. సో ఆఫ్టర్ సమ్ 40-50 సెకండ్స్ తర్వాత లేదా 1 minute తర్వాత సో గాలి అయితే ఆడదు కదా, అప్పుడు బయటికి రావడానికి ట్రై చేస్తాడు కదా. సో గట్టిగా ట్రై చేస్తూ ఉంటాడు బయటికి రావడానికి. సో ఆ స్టూడెంట్ ఎంత గట్టిగా ట్రై చేస్తున్నాడో ఆ టీచర్ ఇంకా గట్టిగా పుష్ చేయడానికి ట్రై చేస్తున్నాడు బయటికి రాకుండా. సో ఓవరాల్గా అట్లా అటు ఇటు ట్రై చేసి అతను కష్టపడి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ స్టూడెంట్ టీచర్ని తిడుతుంటాడు, లైక్ అరుస్తుంటాడు, ఏం చేశారు మీరు, నేను చనిపోతే ఎవరు బాధిస్తా, అట్లా ఎంత గట్టిగా ఎందుకు పట్టుకున్నారు అది అని చెప్పేసి అరుస్తుంటాడు. అయితే అప్పుడు ఆ టీచర్ చెప్తాడు, నువ్వు నాకంటే పెద్దవాడువా అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. కాదు అని చెప్తాడు. సరే నీకు నాకంటే ఎక్కువ బలం ఉందా అని అడుగుతాడు. లేదు అని చెప్తాడు. కానీ నువ్వు నా బలాన్ని మించి బయటికి ఎలా రాగలిగావు అని అడుగుతాడు. సో అలా మాట్లాడతారండి. ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్, నాకు ఎవరికైనా బతకాలని ఉండేది కదా, సో నేను కష్టపడి బయటకు వచ్చని చెప్తాడు. సో దిస్ ఈజ్ కాల్డ్ బర్నింగ్ డిజైర్ అని చెప్తాడు. సో నువ్వు ఏదైనా నీకు కావాలి అనుకున్నప్పుడు ఎంత గట్టిగా ట్రై చేస్తావో అదే నీలో నువ్వు బతకాలని చెప్పేసి ఒక డిజైర్ చాలా గట్టిగా ఉంది, అదే బర్నింగ్ డిజైర్ అని చెప్తారని చెప్పేసి ఆ స్టోరీ ఎండ్ అవుతుంది. సో ఈ స్టోరీ నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకి చాలామంది జాబ్ చాలా నీట్లో ఉంటుంది, చాలా అవసరం అనుకుంటారు. ఓకేనా, ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయినా, సెకండ్ అటెంప్ట్ ఫెయిల్ అయినా మళ్ళీ అటెంప్ట్స్ ఇస్తూనే ఉంటారు. సో వీళ్ళందరికీ నాకు తెలిసి ఈ స్టోరీ టచ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మనకి ఏదైనా కావాలనుకుంటే ఎంత గట్టిగా ట్రై చేయాలి వచ్చే వరకు, గివ్ అప్ ఇవ్వకుండా. ఓకే, అండ్ ఈ 1 weekలో మీరు చాలా అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటారంటే, మీరు కొత్తగా అయితే ఏం చదవద్దు. ఓకేనా, మీరు కొత్తగా చదవడానికి ట్రై చేయొద్దు. ఒకవేళ మీరు కొత్తగా చదివినా అది మీకు గుర్తుండదు ఎగ్జామ్లో, ఇది మాత్రం క్లియర్ కట్గా చెప్తున్నాను. అండ్ చాలా మందికి అనిపించేది, నాకు అనిపించింది ఏంటంటే, లాస్ట్ 10 daysలో ఉన్నప్పుడు, లాస్ట్ 1 weekలో ఉన్నప్పుడు చదవబుద్ధి కాదు. లైక్ ఎలా ఉందంటే, ఒక కాన్సెప్ట్ చదవడానికి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇది ఎందుకు చదవాలని చెప్పేసి థాట్ ఉంటుంది మైండ్లో. అండ్ కొంతమందికి ఫస్ట్లో ఏమనిపించింది అంటే, నెక్స్ట్ అటెంప్ట్ ప్రిపేర్ అవుదాంలే, ఈ అటెంప్ట్ మనం సరిగ్గా చదవలేదు కదా అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఇలాంటి థాట్స్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అవన్నీ పక్కన పడేసి ఫస్ట్ మీరు ఏం ప్రిపేర్ అవ్వాలనుకున్నారో, అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో నోట్ చేసుకొని ఆ టాపిక్స్ మీకు కంప్లీట్గా వచ్చో లేదో చూసుకోండి. మీరు ఆల్రెడీ చదివిన టాపిక్స్ అయ్యి ఉండాలి. ఓకేనా, మీరు ఏది ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ హిస్టరీ వైస్రాయ్స్ చదవాలని అనుకోండి, మీరు ఇప్పుడు దాన్ని కొత్తగా చదవాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు ఏదైతే చదివారో అందులో ఇంపార్టెంట్ వరకు రాసుకుంటారు కదా, ఇంపార్టెంట్లో దాన్ని రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఓన్లీ రివిజన్ మాత్రమే చేయండి. అండ్ మెయిన్ థింగ్, మ్యాథ్స్కి వచ్చేసరికి ఫార్ములాస్ అని నోట్ చేసుకోండి. ఫార్ములాస్ అంటే మరీ ఎక్కువ ఫార్ములాస్ ఏమి ఉండవు. ట్రిగ్నామెట్రీ అండ్ జామెట్రీ, ఆల్జీబ్రాలో ఫార్ములాస్ ఉంటాయి, మెన్సురేషన్ అండ్ యావరేజెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, టైమ్ అండ్ డిస్టెన్స్లో ఉంటాయి. మిగతాయి అంత ఫార్ములాస్ ఏమి ఉండవు. సో ఒకవేళ మీరు ఫస్ట్ బిగినర్ అయితే మీరు ఇంట్రెస్ట్ కూడా ఫార్ములాస్ చేసి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఫార్ములాస్ ఉంటే నోట్ చేసుకోండి. ఆ ఫార్ములాస్ బాగా రివైజ్ చేసుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎర్లీ స్టేజ్లో మనకి ట్రయాంగిల్లో ఉంటుంది కదా, ట్రయాంగిల్లో మనకి ఇన్నర్ యాంగిల్ బైసెక్ట్ అయ్యి ఎక్స్ట్రా యాంగిల్ బైసెక్ట్ అయ్యి అవుటర్ సైడ్ ఒక యాంగిల్ క్రియేట్ అవుతుంది కదా, ఆ యాంగిల్ చెప్పేసి అడిగారు సమ్ టైమ్. అలాంటిది అప్పుడు మనకి ఎగ్జామ్లో అడిగినప్పుడు దానికి మన ఫార్ములా గుర్తులేదు అనుకున్నాను మనకి. సో అది అలాంటి మిస్ చేసే ఛాన్స్ ఉంది. నాకు అప్పుడు ఎగ్జామ్ అంటే నాకు ఆ ఫార్ములా బాగా తెలుసు, అంటే మామూలుగా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ ఫార్ములా నాకు తెలుసు, ప్రిపేర్ అయినా, కానీ కన్ఫ్యూజన్. ఓకే, మనకి ఏమంటే 90 - θ/2 ఉంటుంది, 90 + θ/2 ఉంటుంది, θ/2 ఉంటుంది. సో మనకి ఇన్సెక్టర్ బైసెక్టర్ ఈ రెండు కలిసినప్పుడు అని చెప్పేసి θ/2 కాదని చెప్పేసి కన్ఫ్యూజన్లో మనం మిస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ నేనైతే అటెంప్ట్ చేయలేదు, ఎందుకులే నెగిటివ్ మార్క్ ఏంటని. సో ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి కాబట్టి ఫార్ములాస్ రివైజ్ చేయడానికి చాలా బాగా ట్రై చేయండి. ఓకేనా, నోట్ చేసుకోండి మెయిన్ ఫార్ములాస్. అండ్ మీరు ఫార్ములాస్ ఎక్కడి నుంచో లైక్ ఎవరో పెట్టి చదవద్దు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా రాసుకుంటారు ఫార్ములా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జామెట్రీ తీసుకోండి, డిఫరెంట్ టైప్స్గా రాసుకుంటారు. కొంతమంది XYZ పెట్టుకోవచ్చు, ABCలు పెట్టుకోండి, లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ కూడా ఉండొద్దు. అదే మీ హ్యాండ్తో ప్రిపేర్ చేసుకుందంటే మీకు ఈజీగా అర్థమైంది ఆ ఫార్ములా ఏంటని. ఓకేనా, సో మీరు ప్రిపేర్ పెద్ద ఎక్కువ టైం కానీ పట్టదు, నాకు తెలిసి 1 hour 2 hours ఫార్ములాస్ అన్నీ రాసుకోవచ్చు. అన్నీ లైక్ ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ అండ్ జామెట్రీ, మెన్సురేషన్ అన్ని ఫార్ములాస్ రాసుకోవచ్చు ఒక 2 hours కానీ కష్టపడి కూర్చుంటే. ఓకేనా, సో ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు, ఎందుకంటే నేను చిన్న మిస్టేక్స్ చేస్తే ఒక క్వశ్చన్ పోయిందంటే మనకు 2 marks పోయినట్టు. సో 2 marks చాలా డిఫరెంట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మీరు రా మార్క్స్ 2 మార్క్స్ యాడ్ అయినప్పుడు దానికి నార్మలైజేషన్ 0.3 0.2 యాడ్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇలాంటి మిస్టేక్స్ ఏం చేయొద్దు. అండ్ ఈ 1 వీక్ మీ హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ ఆయిల్ ఫుడ్, బయట ఫుడ్ తినకుండా. అది కాక మనకి ఏపీలో రైన్స్ ఉన్నాయి కదా, జలుబు రాకుండా మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఒకసారి జలుబు వచ్చిందంటే మీరు ఎగ్జామ్లో మీరు 3-4 మినిట్స్ వేస్ట్ చేసినట్టే. మీరు అంత కంఫర్టబుల్గా ఎగ్జామ్ రాయలేరు అండ్ ఓకేనా? సో ఒక మైల్డ్ కోల్డ్ అయితే పర్లేదు. ఒక సివియర్ కోల్డ్ వస్తే మీకు అందరికీ ఆల్రెడీ చిన్నప్పటి నుంచి కోల్డ్ వచ్చే ఉంటుంది కదా, చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎగ్జామ్ రాయడానికి. అండ్ మళ్ళీ పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవుతుంటారు. సో హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆల్రెడీ అందరూ ఎంగేజ్లో ఉంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం, అందరూ స్ట్రాంగ్గానే ఉంటారు. ఒకవేళ ఎవరికన్నా బ్యాడ్ లక్ ఉండి మనకి కోల్డ్ కానీ ఇలాంటి హెడ్ లైక్ ఫీవర్ కానీ ఏమైనా వస్తే మీరు ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి యాంటీబయాటిక్స్ వాడండి, కొంచెం త్వరగా తగ్గిద్ది. ఓకేనా? సో ఇది నా సైడ్ నుంచి నేను ఇచ్చిన సజెషన్స్. ఫస్ట్ థింగ్ కూడా అంటే కొత్తది సిలబస్ కవర్ చేయడానికి ట్రై చేయొద్దు, ఓన్లీ రివైజ్ చేసుకోండి. అండ్ మార్క్స్ ఇవ్వండి. మార్క్స్ గురించి మార్క్స్ డైలీ మార్క్ ఇవ్వండి డైలీ. అండ్ మార్క్స్లో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఒక లైవ్ మార్క్స్ ఇచ్చినా లేదా డిఫరెంట్ మార్క్స్ ఇచ్చినా మీకు స్కోర్ తగ్గే ఛాన్స్ ఉంది. సో మీరు స్కోర్ తగ్గిందంటే చాలా డిమోటివేట్ అవుతారు. మీరు మ్యాక్సిమం ప్రివెక్యూస్ ఇవ్వండి, ఎందుకంటే మీకు ఎక్కువ స్కోర్ వచ్చే మార్క్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో అప్పుడు ఏంటంటే మీలో కొంచెం ఎక్కువ మోటివేషన్ వచ్చి ఇంకా బాగా చదవడానికి హెల్ప్ అవుతుంది. అదే మీరు మార్క్ కానీ ఒక్క మార్క్లో కానీ తగ్గిందంటే కనీసం మీరు 1 డే డిమోటివేట్గా ఉంటారు. 1 డే అంటే మీకు 6 to 8 hours వేస్ట్ అవుతుంది. ఓకేనా? సో ఏం కాదు, పర్లేదు, మీరు లైవ్ మార్క్ ఇవ్వకపోతే ఏం కాదు. అండ్ అలానే కొత్త మార్క్ ఇవ్వకపోతే ఏం కాదు, న్యూ మార్క్స్ ఏమైనా ఇవ్వకపోతే ఈ 1 వీక్ మాత్రం పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మార్క్స్ ఇవ్వడానికి మాత్రమే ట్రై చేయండి. ఓకేనా? సో అవే మిమ్మల్ని మోటివేట్గా ఉంచుతాయి. అండ్ తర్వాత మీ హెల్త్ అన్ని జాగ్రత్త. ఓకేనా? సో ఇది ఈ టోటల్ వీడియో. నేను జస్ట్ మీకు టిప్స్ ఇవ్వడానికి, కొంచెం మోటివేట్ చేయడానికే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో చాలామంది అడుగుతున్నారు 2025 స్ట్రాటజీ చెప్పండి. సో 2025లో నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి, మనకు మొత్తం ఎన్ని అవర్స్ పడుతుంది అని చెప్పేసి డీటెయిల్గా చెప్తాను. సో ఆ వీడియో మిస్ అవ్వద్దంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఏమన్నా మీకు లాస్ట్ డేస్లో మీకు ఏమైనా ఇట్లా వరి అవుతున్నట్టు ఫీలింగ్స్ ఏమైనా ఉంటే వీ క్యాన్ షేర్ ఇన్ టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తుంటారు, చాలా టెలిగ్రామ్లో చేయొచ్చు. సో ఇప్పటివరకు అయితే నేను లాస్ట్ 4 weeks టెలిగ్రామ్ మెసేజ్ ఎవరికి రిప్లై ఇవ్వలేదు. బట్ ఇప్పటి నుంచి నేను రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ డే క్లాసెస్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అందరూ బాగా రాయాలని కోరుకుంటాను. సో మీ 100% ఎఫర్ట్స్ అయితే ఇవ్వండి అండ్ రిజల్ట్ విల్ బి నాట్ అప్ ఆన్ యూ. ఓకేనా? రిజల్ట్ ఎలా అయినా రానివ్వండి, మీరు 100% ఎఫర్ట్ అయితే ఇవ్వండి. సో రిజల్ట్ ఎలా నెగిటివ్ వచ్చినా మీరు ఫీల్ అవ్వద్దు, పాజిటివ్ వచ్చినా ఫీల్ అవ్వద్దు. ఎక్కువ హైప్లో ఉండద్దు, ఎక్కువ రోజులు ఆనందంలో ఉండి ప్రిపేర్ అవ్వకుండా ఉండొద్దు. ఓకేనా? ఏదైనా నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మీరు మీ జర్నీ స్టార్ట్ చేయండి. మీరు ఎప్పుడు జాబ్ వచ్చే వరకు, మీరు ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉండేంత వరకు మీరు ఒక యాస్పిరెంట్ అలానే బిహేవ్ చేయండి. ఓకే? మీరు ఎగ్జామ్ బాగా రాసి జాబ్ వచ్చేసి అలాంటివి ఏం పెట్టుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ డే క్లాసెస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బై.